హాయ్ ఓవర్స్, నేను మళ్ళీ కొత్త వీడియోతో తిరిగి వచ్చేసాను. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సోప్స్ మనం ఎలా బయట సోప్స్ తీసుకుంటూ ఉంటాం, కానీ వాటిలో క్వాలిటీ ఏదో మనకు తెలియదు. కొన్ని మనకు రియాక్షన్ కూడా ఇస్తుంటాయి. అలా ఉండకుండా ఉండాలంటే మనము కొన్ని పర్సంటేజెస్ సోప్స్లో ఉంటాయి, అవి చూసి తీసుకుంటే మనకు చాలా మంచిది. అలాగే టూత్పేస్ట్లో కూడా కొన్ని కెమికల్స్తో చేసి ఉంటారు, కొన్ని ఆయుర్వేదిక్తో చేసి ఉంటారు. అలా అవి నిజమో కాదో అది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు ఈరోజు చూసేద్దాం. ఫస్ట్గా మనం చూసేద్దాం. సోప్లో మనకి ఇలా కనపడుతుంది. ఓకే, సోప్లో వెనకాల ఇక్కడ TFM అని ఒకటి ఉంటుంది. TFM అంటే ఇది టాయిలెట్ సోప్. మనకు ఇది మామూలుగా 76, 78, 75, 70, 72 ఆ పర్సంటేజ్ మధ్యలో ఉంటే మనకు క్వాలిటీ ప్రోడక్ట్ అని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇదిగోండి 72% ఉంటుంది వెనకాల. ఒకవేళ తక్కువగా ఉంటే అది క్వాలిటీ లెస్ అని అర్థం. ఎంత పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందో అంత బెస్ట్ క్వాలిటీ సోప్ అని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఇక మీద నుంచి మీరు ఏమైనా ఒకవేళ మీకు ర్యాషెస్ అలాంటివి వస్తే సోప్ తీసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ చూసే కొనుక్కోండి. ఓకేనా? నెక్స్ట్ మనం టూత్పేస్ట్ విషయానికి వస్తే, ఈ టూత్పేస్ట్లో వెనకాల రెడ్ కలర్లో స్క్వేర్ ఉంటుంది. దీనికి మీనింగ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ కెమికల్తో చేయబడింది. ఒకవేళ బ్లూ ఉందనుకోండి, అది కంప్లీట్లీ ఔషధాలతో చేయబడింది. మామూలుగా ఇంక వేరే కలర్స్ ఉంటాయి, బ్లాక్ అలాగే గ్రీన్ ఉంటాయి. గ్రీన్ అంటే కొంచెం కెమికల్స్, కొంచెం ఆయుర్వేదిక్తో తయారు చేయబడి ఉంటాయి. బ్లాక్ అంటే ఇంకా సేమ్. ఓకే, ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మీరు బ్లూ కలర్ ఉంటే తీసుకోండి, సరేనా? అదే బెస్ట్ క్వాలిటీ, అంటే అది ఔషధాలతో తయారు చేయబడింది అని అర్థం. ఓకే, సరే ఫ్రెండ్స్, వచ్చే వారం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, like and subscribe and share. Thank you for watching my video.